ప్రముఖ కవి విమర్శకుడు అతడే కవి శ్రీ తూర్చెల రాజారాం సార్ గారిని ఆత్మీయ అతిథిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఈనాటి సభకు విశిష్ట అతిథి డాక్టర్ కోడూరి విశ్వనాథ్ ధర్మజపం కవి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఈనాటి ప్రధాన పాత్ర వరదహస్తం కథల సంపుటి రచయిత్రి శ్రీమతి గల్లూరి వెంకటమ్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. వరదహస్తం పుస్తకాన్ని ఆవిష్కరించడానికి చేసినటువంటి రాజకీయ రచయిత్రి శ్రీమతి జి నిర్మలా వరదహస్తం కథల సంపుటాన్ని సమీక్ష చేయడానికి చేసినటువంటి తెలుగు సహాయ ఆచార్యులు శ్రీమతి జి యమునా రాణి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నారు. అలాగే మరొక పుస్తక సమీక్షకురాలు తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి జి అంకే పేరుదేవి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నారు. ఒక్క సంగీతమేదో పాడునట్టు వాచించున్నప్పుడు వినిపించుమా ఒక్కరు వీటైన భాష జీవులలో ఇప్పుడు సమయం 11:05 నిమిషాలైంది. ఒక్కొక్క అంశానికి 10 నిమిషాల వస్తున్నా సమీక్షకు 15 నిమిషాల వస్తున్నా కేటాయిస్తే మొత్తం 1:40 నిమిషాలు వస్తుంది. ఒక 20 నిమిషాలు ఆ తర్వాతి కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా 1 గంట మన కార్యక్రమం ముందుకు
భారతీయతను చాటి చెప్పే ప్రపంచంలో ప్రథమ పౌరునిగా మన దేశ ప్రతిభ పెంచే భారతమని రాధాకృష్ణ పండితుడు ఆ మార్గంలో మన అనంతపురంలో పనిచేసి ఉన్నాం. తర్వాత ఇంకో ఆయన ఉన్నారు. ప్రథమ పౌరుని అనువాదకుడు పెద్ద పొట్టి బడికి మంచి పేరు మనం ఈ సభ జరుపుకుంటున్నామంటే ఈ ఉపాధ్యాయ భవనం నిర్మించడానికి కృషి చేసిన వారు ఆయన నంజుండయ్య గారు. ఆయన మాకు మేనమామ కావడం కూడా చింతిస్తాం గర్వకారణం. అటువంటి వరదహస్తం అనే పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నాము. ప్రారంభంలోనే శేషాచార్య గారు భాష గురించి చక్కటి పద్యాలు పాడారు. భాష సభ ఈ రెండు పదాలు కూడా చాలా చక్కటి సంబంధం ఉంది. ఆ భాష లేకుంటే ఈరోజు సభ లేదు. మరి ఇప్పుడు మనం జరుపుకుంటున్నది కథల సుందరలాగా కూడా ఉండాలి. మరి తాము ఉన్న పరిధిలో తాము గ్రహించిన విషయాలను తను ఉంటున్న సమాజంలో ఏ మేరకు ఆమె భాగస్వామ్యం వహిస్తున్నారో ఆ మేరకు అవగాహనతో కథలు రాసిన కర్నూలు పంకజమ్మ గారిని సభాముఖంగా మొట్టమొదట ఆమె అభినందిస్తున్నాను. ఒక ఇంగ్లీష్ ఆంగ్లోపాధ్యాయుగా ఉంటూ తెలుగు కథలు రాయడం కూడా మనము ఆహ్వానించదగ్గ విషయం. మరి ఈ కథలు ఎలా ఉన్నాయి, ఈ కథల్లో గొప్పదనం ఏమిటి, అట్లాంటి విషయాలు ప్రత్యేకంగా మాట్లాడడానికి ఇద్దరు సభ్యులు ఉన్నారు. తర్వాత ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి సీనియర్ రచయిత్రి నిర్మలారాయణ మేడం గారు ఉన్నారు. వీరి మధ్య ఎదుగుతున్న రచయిత్రులనే ప్రత్యేకంగా కవయిత్రులు రచయిత్రులను ఆ మహిళలు అటువంటి మహిళలను ప్రోత్సహించే దిశగా ఒక వేదికను కూడా ఏర్పాటు చేసి దాన్ని సంప్రదించి కార్యక్రమాలు నిర్వహిస్తూ రచయిత్రులను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. అందుకని ఇక్కడ ముఖ్యంగా మొట్టమొదట మేడం రచయిత్రి కనుక రచయిత్రుల వేదిక మీద నుంచి పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తే మిగతా వాళ్ళు పరిచయం పెట్టారు. అది భవిష్యత్తు ఉపయోగపడుతుందనే
ఒక ముందు మాట రాసిన వ్యక్తి మనకి ఈరోజు ఇచ్చిస్తారు. ఇది మూఢం కరోతి వాచాలం బంధయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందం వందే వాల్మీకి కోకిలాం వ్యాసాయ విశ్వరూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ. తెలియని వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. ఆ రచయితలో సరసన మాతగారు కూడా చేయడం వ్యక్తిగతంగా నాకు ఎంతో ఉదాహరణ విషయం. కొంతమంది నిర్ణయించుకోరు. ఇంకొక వర్గం కూడా ఉంటుంది. ఏమైతే ఎట్లా తగ్గిపోవడము పత్రం అయిపోవడము ఎట్లా గ్యారెంటీ. అయితే ఉన్నన్ని రోజులు గుర్తుకి దగ్గరండి క్లోజ్ అందరికీ అయిపోయి సార్ అయిపోయి మన గుర్తుకి దగ్గరండి కొంచెం క్లోజ్ గుర్తుకి దగ్గరండి. ఉన్న ఆ జోలికి మనం పోకుండానే ఉంటే మేలని కొంతమంది నిర్ణయించుకోరు. ఇంకొక వర్గం కూడా ఉంటుంది. ఏమైతే ఎట్లా తగ్గిపోవడము పత్రం అయిపోవడము ఎట్లా గ్యారెంటీ. అయితే ఉన్నన్ని రోజులు వందే వాల్మీకి కోకిలాం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనమాట గురువులు.
ఘంటసాల నిర్మలా గారు, శీలా సుభద్ర మేడం గారు, వీళ్ళందరినీ కూడా రాసేవారి అది అభివృద్ధి సాధిస్తూ ఉండడం ఒక శుభం పడతారు. ఇప్పుడు ఈ పుస్తకానికి వరదహస్తం అనే ఈ పుస్తకానికి ఒక ముందు మాట రాసిన వ్యక్తి మనకి ఈరోజు విశిష్ట. ఇది